ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథోత్సవంలో శ్రీ భక్తవత్సల పెరుమాళ్ అభయ ప్రదానం. తిరునిండ్ర ఊరిలో స్వామివారికి బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరుచి ఉత్సవం. కార్వేటి నగరంలో రుక్మిణి పతికి నీరాజనం. ఒంగోలులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవం. పుష్ప పల్లకీపై శ్రీ కోదండ రామస్వామి వారి కమనీయ దర్శనం. చిత్తూరులో కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వరునికి సూర్యప్రభ వాహనం. తమిళనాడు రాష్ట్రంలోని 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది తిరునిండ్ర ఊరిలోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దివ్యధామం. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు భక్తుల కల్పతరువుగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్గా వేంచేసి పూజలు అందుకుంటున్నారు. ఇంతటి విశిష్టమైన తిరునిండ్ర ఊర్ వైష్ణవ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం పెద్దజీయర్ స్వామి పర్యవేక్షణలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా రథంపై ఆసీనులను చేసి రథాంగ పూజలను సంప్రదాయబద్ధంగా జరిపారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ క్షేత్ర పురవీధుల్లో శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దివ్య రథోత్సవం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం క్షేత్రం శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య వైభవ దర్శనంతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సంప్రదాయబద్ధంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. విశేష పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం ఆలయ వీధుల్లో శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా పన్నగ శయన చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా పన్నగ శయన నందనందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలునికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలునికి
పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను జరిపారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. గామిడై పారిదెంచి కాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి వెట్టి చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవువాని వెట్టు వెట్టరే చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవువాని వెట్టు వెట్టరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి మండపం వద్ద ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను సుదర్శన చక్ర తాళ్వాను కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ పుష్కరిణి పుణ్యజలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని శ్రీ చెన్నకేశవ స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలోని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్ప ప్రార్థనలతో విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని సీతా లక్ష్మణ సహితంగా సర్వాలంకార శోభితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన పుష్పపల్లికీపై ఆసీనులను చేశారు. ఒకవైపు శ్రీ వెంకటేశ్వర స్వామి, మరోవైపు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులతో సిద్ధం చేసిన పుష్పపల్లికీపై సీతారాముల సుందర మూర్తులను అర్చకులు కొలువుదీర్చి కుంకుమ పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామివారి పుష్పపల్లకి ఉత్సవం చిత్తూరు నగర వీధుల్లో కన్నుల పండుగ జరిగింది. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కమిటీ కమిషన్ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ కమిషన్ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అఖిల భువనాలను పాలించే భక్తవత్సలుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు సప్తగిరిల్లో కొలువుదీరి కోర్కెలు తీర్చే కోనేటి రాయినిగా అనుగ్రహిస్తున్నారు. ఆ చల్లని తండ్రి క్షణకాల దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మెండైన సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల మనోభావాలను వారి మాటల్లోనే విందాం. పేరు విద్య అండి. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12:30 అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఇంకా అన్నప్రసాదాల గురించి ఇంకా మరో మాట లేదు, చాలా బాగుంది. శ్రీనివాసుని దర్శనానికి వచ్చానండి నేను. ఇక్కడ సేవకులు కానీ టీటీడీ వాళ్ళు చాలా బాగా మాకు సంప్రదించి మా ఆయన్ని 2 సేవకులను పంపించి బాగా బయటకు తీసుకొచ్చి దర్శనం వేయిపి దర్శనం లాగా దగ్గరికి వెళ్ళి చూపించారండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. మాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇట్లా నాకు జరుగుతుందని. చాలా బాగా చూపించారు. స్వామివారి దయనే మాకు కృప మా మీద ఉన్నదని నేను ఎల్లవేళలా నాకు ఉండాలి, మా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా స్వామివారి కృప ఉంటుందని భక్తితో కొలిచిన వారికి తప్పక దేవుడు సహకరిస్తాడని నేను ఆశిస్తున్నాను. మనం కూడా దేవుణ్ణి అలాగే భక్తితో కొలవాలి. కొలిస్తే ఇప్పుడు నాకు ఎలా జరిగిందో మీకు కూడా అలాగే అన్ని ఏ కార్యక్రమం మనం చేసుకున్నా కూడా ఎవరి ద్వారానైనా మనకు సహకరించి మనం అనుకున్న కార్యాన్ని కూడా నెరవేరుస్తాడని అండి. వితిన్ 4 అవర్స్లోనే కంప్లీట్ అయిపోయింది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎస్పీబీసీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మేము తెలంగాణ నుంచి వచ్చినాము. ఇక్కడ మాకు చాలా మంచి దర్శనం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా దేనికైనా భోజనానికైనా దేనికైనా చాలా బాగా జరిగింది. టీటీడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా బాగుంది. ఈరోజు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా అంటే రష్ బాగున్నప్పటికీ టీటీడీ యంత్రాంగం మొత్తం చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా తృప్తిగా దర్శనం చేసుకునే విధంగా అరేంజ్ చేశారు. నా పేరు విజయలక్ష్మి అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనాలు బ్రహ్మాండంగా జరిగింది. అన్నప్రసాదం కూడా బాగుంది. అన్ని అరేంజ్మెంట్లు బాగా చేస్తున్నారు. బాగుంది డెవలప్మెంట్ కూడా. టీటీడీ చాలా బాగుంది. చాలా సంతోషం స్వామివారి దర్శనం. నా పేరు ప్రతిమ అండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. సో ఈరోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజరూప దర్శనం ఈరోజు. సో నాకు చాలా సంతోషంగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. టీటీడీ ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. అంటే మన జనాలు ఉన్నారు, మనం ఏం చేయలేము. బట్ భగవంతుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈరోజు. దానికి చాలా సంతోషంగా ఉంది. టీటీడీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సరవణ అండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఈరోజు నిజపాద దర్శనానికి వచ్చినాము. మేము క్యూ కాంప్లెక్స్లో మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి 12:20కి వెళ్ళాము. 2 గంటలలో మాకు దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఇక్కడ మన టీటీడీ దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వసతులు కానీ అన్నీ బాగున్నాయి. ओम नमो वेंकटेशाय। मेरा नाम गोविंद कोंडीराम मुंडे। मैं महाराष्ट्र से आया। महाराष्ट्र के लातूर जिले अहमदपुर तालुका किनगांव से। यहाँ का दर्शन अच्छा हो गया और मैं फ्री लाइन में गया। करीबन 7 घंटे में मेरा दर्शन हो गया। मैं इधर मंदिर के ट्रस्ट सभी का शुभकामना मानता। అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడిని అక్షరాల నిజం చేస్తూ శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రుచిగా శుచిగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో అన్నప్రసాదాలను అందిస్తోంది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించిన భక్తుల మనోభావాలను మనం పంచుకుందాం. ఇప్పటికి చాలా ఫెసిలిటీ చాలా మంచిగా అయిందండి. అప్పుడు కొంచెం చిన్నగా ఉండే డైనింగ్ హాల్, ఇప్పుడు పెద్దగా అయింది. ఆ దర్శనంలో కూడా మంచిగా అంటే అందరూ హెల్ప్ఫుల్గా దర్శనం చేయడానికి హెల్ప్ అయింది.
అండ్ ఇక్కడ సేవికలది ఒకటి పెట్టారు చూడండి, అదొకటి నాకు నచ్చింది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరు వస్తారు కదా, అంటే అందరు అన్ని లాంగ్వేజెస్ ఉంటుంది, అందరికీ అర్థమయ్యేలా అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే అడగడానికని వాళ్ళని ఏర్పాటు చేయడం చాలా నచ్చింది సేవికలది. तिरुपति बालाजी का जो सिस्टम है, जो व्यवस्था है, जो स्वच्छता है, वो बहुत अच्छा है. धन्यवाद टीटीडी को. नमस्कार. जय श्री कृष्ण. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జ్యోతి స్వరూప్ అండి. నేను ఫిన్లాండ్ నుంచి వచ్చాను. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగిందండి. సుప్రభాత్ సేవ నిన్న డిప్ వేయడం జరిగింది. నాకు లక్కీగా స్వామివారి దయ వల్ల డిప్లో వచ్చి ఈరోజు మార్నింగ్ దర్శనం చేసుకోవడం జరిగింది. మొదటి గడప దర్శనం నా లైఫ్లోనే మర్చిపోలేంది. ఇంకా అన్నదానం విషయానికి వస్తే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నదాన సముదాయంలో అన్నదానం చేయడం జరిగింది. చాలా బాగుందండి, క్లీన్గా ఉంది, అన్నీ బాగున్నాయండి. మేము ఇక్కడ మా ఫ్యామిలీ సభ్యులతో ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ అన్నప్రసాదం ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇక్కడ చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మేము హైదరాబాద్ కొంపల్లి నుండి వచ్చాము. మేము కూడా ₹1 కోటి డోనర్స్ అన్నదాత సత్రంకి ఇస్తున్నాము. చాలా బాగున్నాయి, అన్ని వస్తువులు కూడా చాలా బాగున్నాయి. ఆహార పదార్థాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు హనుమంతరావు. మేము అన్నప్రసాదానికి ₹1 కోటి డోనర్మి. ఎప్పుడు వచ్చినా కానీ మేము తిరుమలకు వచ్చినామంటే అన్నప్రసాదమే తింటాం. దేని గురించి అంటే ఈ టేస్టు, ఇది క్వాలిటీ ఎక్కడ దొరకదు. పచ్చడి కానీ, వడ కానీ, పప్పు సాంబార్ కానీ, స్వీట్ కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముందు కంటే ఇంకా చాలా బాగా చేశారు టీటీడీ వాళ్ళు. ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు నాగరాజని, బెంగళూరు నుంచి వచ్చిన్నాను. నేను అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టీ ఆఫీస్ ఇన్ బెంగళూరు. ఇక్కడ దేవుని దర్శనానికి వచ్చినాము. 4 గంటల దర్శనానికి పోవాలా. భోజనానికి వచ్చినాము. భోజనం వ్యవస్థ అంతా చాలా బాగుండదు. భోజనం వండించేది ఇంకా బట్టి టేస్ట్ గురించి అన్నీను చాలా దండిగా బాగుండదు. ప్రసాదం ఇట్లా దొరకాలంటే మా పుణ్యం ఉండాల. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రసాదం. నా పేరు ప్రనుష. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అన్నప్రసాదం చాలా 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 బాగుంది. లాస్ట్ టైం వచ్చిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. వడ పెట్టారు, కర్రీ పెట్టారు, చట్నీ పెట్టారు, సాంబారు, ప్రసాదం పెట్టారు. ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. టేస్ట్ చాలా బాగుంది. మెయిన్గా ఇంతమందికి చేసినా ఇంత బాగా టేస్ట్ ఉండడం వెరీ సర్ప్రైజింగ్ అండ్ చాలా సంతోషంగా తింటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం తరపున ఈవో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, అర్చకులు, భక్తులు శ్రీ ముత్యాలమ్మ తల్లికి చీర, పసుపు, కుంకుమలతో సారెను సంప్రదాయబద్ధంగా అందజేశారు. గర్భాలయంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి మూలమూర్తికి అమ్మవారి శిరస్సును అర్చకులు వర్ణశోభిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలను విశేషంగా జరిపారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగింపు భక్తుల సంబరాల నడుమ వైభవంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మంగళప్రదాయకంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యేక ఆసనంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చారు. ఆపై సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులకు షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల సమక్షంలో మహాసంకల్పపూర్వకంగా అర్చకులు వివిధ రకాల వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలతో ఉత్సవమూర్తులకు పుష్పయాగ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించి హారతి నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ కామాక్షి, అగస్తేశ్వర స్వామి, చండికేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై కామాక్షి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చండికేశ్వర స్వామివారి సహితంగా ఆలయం నుండి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, కళా ప్రదర్శన నడుమ చిత్తూరు పురవీధుల్లో ఆది దంపతులకు సూర్యప్రభ వాహన సేవ ఊరేగింపు వైభవంగా జరిగింది. అనంతపురంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మాస పూజలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బృందావనానికి అర్చకులు మధ్వ సంప్రదాయంలో అర్చనాది కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే శ్రీ రాఘవేంద్రుల వారి ఉత్సవమూర్తిని వెండి రథంపై ఆసీనులను చేసి మఠం ఆవరణలో రథోత్సవం జరిపారు. భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అలంకరణలతో విశేషంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. ఆపై అర్చకులు వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు పూజాధికారులను పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 64,126 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,255 మంది భక్తులు తలనీలాలు మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,79,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.